Yes, friends. Is my blackboard is visible to you, right? Okay. సో మీరు ఆన్సర్ అనేది ఆన్సర్ చెప్పగలిగారు, బట్ నా స్థాయిలో నేను వాట్ ఈస్ సిహెచ్ మోడ్, ఎస్ ఏంటి అసలు సిహెచ్ మోడ్ అనే కమాండ్ ఏంటి అనేది చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, సో సిహెచ్ మోడ్ ఆన్సర్ chmod is a command in Linux. Chmod is a command in Linux. Okay, so it is used to change the permissions. Okay, permissions, and yes, change the permissions of files and directories. Files ki directories ki permission change cheyochu. Okay, అర్థమైందా? So it is used to, yes friends, అంటే it is అంటే పని చేద్దాం, it can be used by రాద్దాం సరిపోతుంది. So it is used to change the permissions of files and directories. అండ్ దాని తర్వాత పర్మిషన్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్? పర్మిషన్స్, రీడ్ పర్మిషన్. ఓకే, సో పర్మిషన్స్ ఏమున్నాయి? రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్, read permission, write permission, as well as execute permission. సో రీడ్ పర్మిషన్ అనేది ఇలా ఆర్ డబ్ల్యూ ఎక్స్, దట్స్ ఇట్, డబ్ల్యూ ఎక్స్ ఇవి స్టోర్. ఈ పర్మిషన్స్ ఇవి. సో ఈ పర్మిషన్స్ అన్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో టు అసైన్ with the help of chmod command, we assign permissions and we remove permissions. Permissions assign చేయొచ్చు, permissions remove చేయొచ్చు. So we assign permissions and we remove permissions, okay, on a particular directory, a particular file or particular directory. సో ఇక్కడ కావాలంటే మీరు పెట్టుకోండి ఎలాగా, ది assign permissions, okay, and we remove permissions and rasi to the users, groups and others also on a particular directory. And ఇది ఇట్లా చెప్పాలి సెంటెన్స్, అదనమాట విషయం. చూడండి, దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, ఇది విషయం. విత్ ద హెల్ప్ ఆఫ్ chmod command, we assign permissions and we remove permissions to the users, groups and others also on a particular directory, on a particular file. అంటే ఒక డైరెక్టరీ మీద, ఒక ఫైల్ మీద మనం పర్మిషన్స్ యూజర్స్ కి కానీ, గ్రూప్ కి కానీ, అదర్స్ కి కానీ ఇవ్వచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ chmod కమాండ్. సో ఆ పర్మిషన్స్ ఏంది అని అంటే ఇవి, అందుకోసం ఈ రాసే ఇక్కడ. ఆ పర్మిషన్స్ ఏంటంటే ఇవి. ఏ పర్మిషన్స్ అసైన్ చేస్తావు, ఏ పర్మిషన్స్ అసైన్ చేస్తావు, ఏ పర్మిషన్స్ రిమూవ్ చేస్తావు అంటే ఎస్, రైట్ పర్మిషన్, రీడ్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్, ఎస్ వీ కెన్ డూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని మనం చెప్పగలగాలి. బట్ అసైనింగ్ పర్మిషన్స్ టు ద యూజర్స్, గ్రూప్స్ అండ్ అదర్స్ in 2 ways.
అర్థమైంది ఏంటి దీన్ని ఏం చెప్పగలరు? అసైనింగ్ పర్మిషన్స్ టు ద గ్రూప్ యూజర్స్ అండ్ అదర్స్ ఇన్ 2 ways. 2 విధాలుగా మనము యూజర్స్ కానీ అదర్స్ కానీ గ్రూప్ కానీ పర్మిషన్స్ అసైన్ చేస్తాము. 2 methods, 2 ways ఆర్ 2 methods అనుకోండి. METHODS, 2 methods. 2 methods లో చేస్తాం. సో ఫస్ట్ మెథడ్ ఏంది అని అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ మెథడ్ సింబాలిక్ మెథడ్. ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఏమో సింబాలిక్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏమో అబ్సల్యూట్ మెథడ్. ఇది absolute. So by using symbolic method, by using absolute method, we assign permissions, we remove permissions. Assigning and removing permission కావాలంటే అట్టని రాసుకోండి. assign, assign and remove permissions to the users groups. అట్లా ఇది మీరు రాయాల్సింది. ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టి, అసైన్ అండ్ రిమూవ్ పర్మిషన్స్ టు ద యూజర్, టు ద గ్రూప్స్ అండ్ అదర్స్ ఇన్ 2 methods. ఫస్ట్ మెథడ్ సింబాలిక్ మెథడ్ ఉపయోగించవచ్చు, సెకండ్ మెథడ్ అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించవచ్చు. అట్లా. సో సింబాలిక్ మెథడ్ అంటే ఏంటంటే, సింబాలిక్ మెథడ్ లో మనకి ఎస్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, మైనస్ సింబల్ కనిపిస్తుంది, ఈజ్ ఈక్వల్ సింబల్ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏం కనపడుతుంది సార్? ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏది ఈ సైడ్ లో. సో ఈ సైడ్ లో ఏంటి సార్ మనకి అంటే, చూడండి, యాక్చువల్ గా సింబాలిక్ మెథడ్ లో అబ్సల్యూట్ మెథడ్ లో ఉన్న డిఫరెన్స్ ఒకటే ఫ్రెండ్స్. డైరెక్ట్ గా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా. ఇక్కడ అబ్సల్యూట్ మెథడ్ లో ఏంటంటే 4 కనపడింది, 2 కనిపిస్తుంది, 1 కనిపిస్తుంది. ఇది స్టోరీ. ఇదేం సార్ అర్థం కాకుండా ఉంది మాకు, అందుకనే చెప్తా, ఎక్స్పాండ్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ లో సింబాలిక్ మెథడ్ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, అబ్సల్యూట్ మెథడ్ లో 4, 2, 1. ఏంది వీటిని ఉపయోగించి పర్మిషన్స్ అసైన్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. పర్మిషన్ ఎట్లా ఏంది అనేది చూద్దాం సరే. సరే చూద్దాం. సో జనరల్ గా ఏంటి అసలు అంటే, చూడండి, జనరల్ గా మీకు తెలియటం కోసం నేను చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్తాను, చూడండి. లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్, టైప్స్ ఆఫ్ పర్మిషన్స్, కంట్రోలర్స్ అని పెట్టాం. ఇది మనం చూసాం ఆల్రెడీ. లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్, కంట్రోల్స్ అని పెట్టాం. అంటే లెవెల్స్ ఆఫ్ పర్మిషన్ అంటే యూజర్ లెవెల్ పర్మిషన్, తర్వాత గ్రూప్ లెవెల్ పర్మిషన్, తర్వాత అదర్స్ లెవెల్ పర్మిషన్ అని అన్నాం. సో యూజర్ ని మనం ఏమని పిలుస్తాం అంటే, ఇక్కడ యు అని పిలుస్తాం, యు. గ్రూప్ ను మనం ఏమని పిలుస్తామంటే జి, అదర్స్ మనం ఏమని పిలుస్తామంటే ఓ. ఇది యాక్చువల్ గా ఇది లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్, యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అదర్స్. టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఏమున్నాయి అంటే మీకు తెలుసు, రీడ్, తర్వాత రైట్, తర్వాత ఎగ్జిక్యూట్. సో రీడ్ అనేది ఏంది? ఆర్, రైట్ అంటే డబ్ల్యూ, ఇదంటే ఎక్స్. ఇది యాక్చువల్ గా స్టోరీ. కంట్రోలర్స్ అంటే ఏంది? ప్లస్, మైనస్, ఈజ్ ఈక్వల్, అది. ఓకే, ఇది. సో ఇవి కాకుండా ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ కొన్ని ఉంటాయి. ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ కొన్ని ఉంటాయి. ఎస్, ఇది యాక్చువల్. సో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, ఇట్లా నాకు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, నాకు ఒక డైరెక్టరీ ఉంది. ఆ డైరెక్టరీ పేరు ఏంటంటే, ఎస్, ఫస్ట్ డైరెక్టరీ
ఒకటో డైరెక్టరీ, ఫస్ట్ డైరెక్టరీ నేమ్ ఏంటంటే ఎస్, డైరెక్టరీ నేమ్ వచ్చేసి project1, డైరెక్టరీ నేమ్ project1, డిఐఆర్ నేమ్ అంటాం, డిఐఆర్ నేమ్ project1. ఇది యాక్చువల్గా. సో ఇది ఉంది, ఇది నా దగ్గర ఉంది. ఇప్పుడు వాడు ఇలాగ ఇచ్చాడు, బాబు ఈ డైరెక్టరీ project1 అనే డైరెక్టరీ ఉందమ్మా, అదేందా project1 అంటే ఇది ఏబిసి బ్యాంక్, అది ఏబిసి బ్యాంక్ project1 డైరెక్టరీ ఉంది. ఆ డైరెక్టరీకి ఇదిగో యూజర్ కి లేదా అదర్స్ కి డబ్ల్యూ పర్మిషన్ ఇయ్యి అన్నాడు. అదర్స్ కి డబ్ల్యూ పర్మిషన్ ఇయ్యి అన్నాడు. చూడండి, అదర్స్ కి అప్పుడు ఏ డైరెక్టరీ మీద, project1 మీద ఇదిగో అదర్స్ కి డబ్ల్యూ పర్మిషన్ ఇవ్వాలంటే అప్పుడు ఏం చేయాలా? ఎస్ అంటే నాకు ఇక్కడ ఉన్నది కదా కంట్రోలర్స్ ని ఉపయోగించుకుంటా. అంటే ఇప్పుడు యాడింగ్ అయితే ప్లస్ అనే కంట్రోలర్ ఉపయోగిస్తా. యాడింగ్ అంటే పర్మిషన్స్ యాడ్ చేసుకోవడం. అయితే రిమూవింగ్ అయితే ఎస్, రిమూవింగ్ అయితే నేనేంది మైనస్ ఉపయోగిస్తా. ఇట్లా మైనస్. సో ఇది యాక్చువల్ గా, సో ఇది ఇది సో యాడింగ్ అయితే ప్లస్ ఉపయోగిస్తాను, రిమూవింగ్ అయితే మైనస్ ఉపయోగిస్తాను. ఈక్వల్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఉపయోగిస్తా, ఈక్వల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే. ఈజ్ ఈక్వల్, ఇది స్టోరీ అంతే. ఇవి తెలిసి ఉండాల. సో ఇప్పుడు పర్మిషన్స్ అసైన్ చేయాలన్నా, పర్మిషన్స్ ఇవ్వాలన్నా ఇక్కడ మొదటికి వచ్చేస్తుంది chmod is a command in Linux. It is used to change the permissions of the file. So with the help of chmod command, we assign permissions and we remove permissions to the users, groups and others. కాబట్టి ఇప్పుడు chmod కమాండ్ నీకు ఇక్కడ తీసుకుంటున్నాను. స్లాష్, ఇప్పుడు chmod కమాండ్ వాడతాం. ఇప్పుడు chmod ఎలా రాస్తామంటే chmod, ఓకే, chmod రాసి, అర్థమైందా? chmod రాసి అప్పుడు నేను ఎస్ అదర్స్ కదా అందుకని ఓ రాసా. ఓ నీకు తెలుసు ఆల్రెడీ. ప్లస్ అదర్స్ రాసి ప్లస్ ఎక్స్ రాస్తా, సారీ డబ్ల్యూ రాస్తా. డబ్ల్యూ ఏ డైరెక్టరీ? సో project1 డైరెక్టరీ. ఇది స్టోరీ, ఇంతే. ఇదే పర్మిషన్స్ ఇవ్వటం అంటే ఇంతే. అదర్స్ కి మనం రైట్ పర్మిషన్ ఇచ్చాం. ఇదే విత్ ద హెల్ప్ ఆఫ్ chmod కమాండ్ బై యూజింగ్ విచ్ మెథడ్? సింబాలిక్ మెథడ్ లో ఇచ్చాం. ఇప్పుడు ఇది సింబాలిక్ మెథడ్ లో ఇవ్వడం అంటే ఇట్లా ఇచ్చాం. అరే వాడన్నాడు సింబాలిక్ మెథడ్ వద్దు, అబ్సల్యూట్ మెథడ్ లో ఇచ్చేయమ్మా అన్నాడు. అబ్సల్యూట్ మెథడ్ లో రైట్ పర్మిషన్ రావాలి నాకు ఇచ్చేయమని చెప్పాడు. సింబాలిక్ మెథడ్ ఇదంతా వద్దు, బాగాలేదు, నాకు నచ్చలేదు. సింబాలిక్ మెథడ్ అంటే chmod రాసి ఓ రాసి ప్లస్ రాసి డబ్ల్యూ రాస్తే సింబాలిక్ మెథడ్ అయిపోతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు లైక్ దిస్ మెథడ్, ప్లీజ్ యూజ్ అబ్సల్యూట్ మెథడ్ అన్నాడు. ఐ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ సింబాలిక్ మెథడ్, యూజ్ అబ్సల్యూట్ మెథడ్ అన్నాడు. అంటే ఇదంతా సింబాలిక్ మెథడ్ లో మనం chmod రాసి కంట్రోలర్స్ ఉపయోగించి రాసాము. తీసేయాలనుకో పర్మిషన్ మీకు తెలుసు ఆల్రెడీ. chmod తీసేయాలంటే chmod o-w project1 మీకు తెలుసు అది. ఓకేనా? ఎస్, ఓకే, బాగానే ఉంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మాకు సింబాలిక్ మెథడ్ లో పర్మిషన్స్ అని చెప్పాడు వాడు. సింబాలిక్ మెథడ్ ఇప్పుడు దాకా చేసిందే నచ్చలా వాడికి. మళ్ళీ వాడు ఏమన్నాడే, సింబాలిక్ మెథడ్ వద్దు, అబ్సల్యూట్ లో చేసేసే అన్నాడు. సింబాలిక్ మెథడ్ వద్దు, అబ్సల్యూట్ మెథడ్ లో చేయండి. సో ఇప్పుడు నేనేం చేయాలా, ఎట్లాగా అబ్సల్యూట్ మెథడ్ లో ఏంది అని అంటే, ఎస్ ఇప్పుడు చూద్దాం, అసలు దాని స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి. సింబాలిక్ మెథడ్ కి అబ్సల్యూట్ మెథడ్ కి ఒకటే ఏంటి అని అంటే, చూడండి, ఇది 4 to 1 నెంబర్ సిస్టమ్. 4 to 1 నెంబర్ సిస్టమ్. ఏంటి 4 ఏంటి 2 అంటే వాడు ఎలా డినోట్ చేశాడంటే చూడండి. సో రీడ్ ఆపరేషన్ ఉంది కదా, రీడ్ ఆపరేషన్ ని వాడు 4 గా కౌంట్ చేశాడు. సో రైట్ ఆపరేషన్ ని వాడు 2 గా కౌంట్ చేశాడు. సో ఎగ్జిక్యూషన్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూషన్ ఆపరేషన్ ని 1 గా కౌంట్ చేశాడు అనమాట.
అంతే. ఇది 4 to 1 కనిపించింది ఇప్పుడు. 4 to 1 అంతే. రీడ్ ఆపరేషన్ 4, ఎస్ రైట్ ఆపరేషన్ 2, ఎగ్జిక్యూషన్ ఆపరేషన్ 1 అంతే. 4 to 1 టోటల్గా ఎంత ఫ్రెండ్స్? 7, 7. అంటే 7 అంటే ఏంది దాని అర్థం? 7 అంటే ఏంది ఫ్రెండ్స్? రీడ్ పర్మిషన్ ఉన్నట్లే, రైట్ పర్మిషన్ ఉన్నట్టే, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉన్నట్లే. ఎగ్జిక్యూషన్ కూడా ఉన్నది. 7 అంటే రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎగ్జిక్యూషన్ ఉంది 7 అంటే. అర్థమైందా? 7. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా 4 to 1 అంటే ఏందో? రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇట్లా మనం ఇవ్వాలి. అంటే ఎట్లా ఇవ్వాలి? ఏం లేదు, ఇప్పుడు దాకా ఏం రాసావు? సిహెచ్ మోడ్ రాసావు, ఓకే. O+W రాసావు, ఓకే. ప్రాజెక్ట్ 1 రాసావు, ఓకే. దీన్ని మనం ఏమంటాం? సింబాలిక్ మెథడ్ అంటాం. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ ని అబ్సల్యూట్ మెథడ్ లో రాయమంటే అప్పుడు ఇదేంది మనకి రియల్ గా చెప్పాలంటే W. ఇదేంది? ఇది రియల్ గా W. సో W అంటే ఇక్కడ ఏమొచ్చింది? 4 వచ్చింది యాక్చువల్ 4. అందుకోసం అంటే ఈ మెథడ్ ప్లస్ మైనస్ మెథడ్ ఉపయోగించకుండా నేను ఇప్పుడు సింబాలిక్ మెథడ్ కాబట్టి సిహెచ్ మోడ్ రాసి, అవునా, ఇక్కడ ఎంత ఉంది? రైట్ ఆపరేషన్ ఇమ్మన్నాడు వాడు, అప్పుడు రైట్ ఆపరేషన్స్ 4 అని రాస్తా. 4 అని రాసి, అర్థమైంది? ప్రాజెక్ట్ 1 సింపుల్. అరే ఇంతేనా? ఇంతే, అయిపోయింది. అప్పుడు ఈ 4 అని ఎప్పుడైతే నేను ఇచ్చానో అదర్స్ కి 4 వచ్చింది అన్నమాట. అదర్స్ కి 4 వచ్చింది. అలా మనం అసైన్ చేయొచ్చు. సరే సార్, బానే ఉంది సార్. ఇప్పుడు ఎట్లాగా మనం కౌంట్ చేస్తాం? మనకు తెలుసు ఆల్రెడీ. ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ 1 అనేది మనం తయారు చేసినప్పుడు, సో ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 అని ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ విల్ బి క్రియేటెడ్. ఒక ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మనకు తయారవుతున్న తర్వాత దాన్ని ప్రాపర్టీస్ మనం చూసుకోవాలంటే ls-l కొడితే వచ్చేస్తాయి, పర్మిషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఎవరు? ఆ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ యొక్క పర్మిషన్స్ మొత్తం వచ్చేస్తాయి ls-l కొడితే. ఎలాగొస్తాయి? ఫస్ట్ ఏమో d వస్తుంది, తర్వాత rwx వస్తుంది, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత ఏమొస్తుంది? r వస్తుంది, తర్వాత x వస్తుంది, తర్వాత r వస్తుంది, తర్వాత x వస్తుంది. ఇది ఇట్లా వస్తుంది. లాస్ట్ లో ప్రాజెక్ట్ మధ్యలో ఏ ఉంటాయి, తర్వాత లాస్ట్ లో ప్రాజెక్ట్ 1 వస్తుంది. దట్స్ ఇట్. ఇది అంటే ఇక్కడ ఉన్న ఆర్డబ్ల్యూఎక్స్ ఏంటంటే యూజర్ కి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ గ్రూప్ కి ఆర్ఎక్స్ పర్మిషన్స్ ఉన్నాయి, ఇది అదర్స్ కి ఆర్ఎక్స్ ఉంది. అట్లా దేని మీద? ఈ ఫైల్ మీద. అంటే అదర్ అనే వ్యక్తి ఈ ఫైల్ మీద ఆర్ పర్మిషన్, ఎక్స్ పర్మిషన్ మాత్రమే ఉపయోగించుకోగలడు. అంటే ఆర్ అంటే ఏంది? ఈ ఫోల్డర్ ని రీడ్ చేస్తాడు. ఎక్స్ అంటే ఏంది? ఈ ఫోల్డర్ లోపలికి వెళ్తాడు. అంటే ఆర్ పర్మిషన్, రీడ్ పర్మిషన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను ముందు క్లాసులో, అది పెద్ద విషయం కాదు. సో ఇది మీరు మళ్ళీ చెప్పడం అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని రెగ్యులర్ గా ఉండాలి క్లాసుల్లో, అందువల్ల నీకు అర్థమైంది. లేకపోతే పిచ్చి పట్టిద్ది. సాఫ్ట్వేర్ అంటే వేస్ట్ అంటావు, సాఫ్ట్వేర్ కోర్స్ అంటే వేస్ట్ అంటావు, ఇంటికి వెళ్ళి ఇడ్లీలు అమ్ముకుంటే బెస్ట్ కదా, మంచి డబ్బులు వస్తాయని అదే ఫీలింగ్ కలిగిద్ది. అట్లాంటి నేచర్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు 2024లో అవుట్కమ్స్ రియల్ గా. కాబట్టి రెగ్యులారిటీ ఎప్పుడైతే తప్పకూడదు, రెగ్యులర్ గా క్లాసులకు రావాలి, గుర్తుపెట్టుకోండి. సరే, ఇది ఇంతవరకు ఓకే. ప్రాజెక్ట్ 1 ఉంది ఇక్కడ. ఆ ప్రాజెక్ట్ 1 అదర్స్ కి ఆర్ఎక్స్ ఉంది. బై డిఫాల్ట్ నువ్వు ఒక ప్రాజెక్ట్ 1 తయారు చేసిన వెంటనే ఇది బై డిఫాల్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ డిఫాల్ట్ పర్మిషన్స్ ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. అర్థమైందా? ఈ డిఫాల్ట్ పర్మిషన్స్ నేను చేంజ్ అంటే అదర్స్ అనేవాడికి డబ్ల్యూ ఇవ్వాలని నేను అనుకున్నా. అదే కదా నేను ఇచ్చింది ఇప్పుడు. సో దాన్ని ఇవ్వడానికి నేను ఏం చేశాను? 2 మెథడ్స్ ఉపయోగించా. ఫస్ట్ మెథడ్ ఏంది? ఫస్ట్ మెథడ్ సింబాలిక్ మెథడ్. సింబాలిక్ మెథడ్ లో ఉపయోగించాను. సిహెచ్ మోడ్ రాసి O+W రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే అయిపోయింది. సింపుల్ గా అయిపోయింది. సింపుల్. దీనికంటే ఇంకా సింప్లిఫై చేసేసాడు వాడు. ఎట్లా? అబ్సల్యూట్ మెథడ్ వాడమని చెప్పాడు. అట్లా అబ్సల్యూట్ మెథడ్ వాడమని. అబ్సల్యూట్ మెథడ్ లో ఏంటి అంటే నెంబర్స్ ఉంటాయి. 4 to 1 ఈ నెంబర్స్ ఉంటాయి. 4 అంటే రీడ్, 2 అంటే రైట్, 1 అంటే ఎగ్జిక్యూషన్. అట్లా అనమాట. సో ఇక్కడ 4 అంటే రీడ్ బాస్, ఓకే, ఆర్ రీడ్. ఇదంటే రైట్, ఇదంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్. అది అబ్సల్యూట్ మెథడ్ లో.
సో ఇది ఎలాగా సాధ్యం అని అంటే చూడండి, యాక్చువల్గా చూడండి. ఇప్పుడు అదర్స్ కి రైట్ పర్మిషన్ ఇవ్వమని చెప్పాడు. అదర్స్ కి రైట్ పర్మిషన్ ఇవ్వమని చెప్పాడు. దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. అదర్స్ కి రైట్ పర్మిషన్ ఇవ్వమన్నాడు ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. ఓకే, దాన్ని ఎలా రాయాలి అంటే చూడండి, ఎప్పుడైనా chmod రాసి 4 రాసి ప్రాజెక్ట్ 1 అని రాశా. అవును సార్, కరెక్టే. మీరు chmod రాశారు, 4 రాశారు, ప్రాజెక్ట్ 1 రాశారు. ఇది కరెక్ట్ గా అదర్స్ కి ఎలా వెళ్తుందని మీరు అంటున్నారు? అసలు ఎలా చెప్పగలరు? అదర్స్ కి రైట్ పర్మిషన్ ఎలా వెళ్తుందని మీరు చెప్పగలుగుతున్నారు? 4 రాశారు, కరెక్టే. ఈ 4 అదర్స్ కని మీరు చెప్పలేదే. ఇందాకంటే అర్థమైంది, O+W పెట్టాం కాబట్టి అదర్స్ అని అర్థం అవుతుంది. O+R ఇచ్చాం, అదర్స్ కి ఆర్ పర్మిషన్ వస్తుంది. O+X అన్నాం, అదర్స్ కి ఎక్స్ పర్మిషన్ వస్తుందని తెలుస్తుంది. G+W అని చెప్పా అంటే గ్రూప్ కి ఆర్ పర్మిషన్ వచ్చింది. G+W అని చెప్పా, గ్రూప్ కి W పర్మిషన్ వచ్చింది. G+X అని చెప్పా, గ్రూప్ కి X పర్మిషన్ వస్తుంది. అలా తెలిసిపోతుంది మాకు సింబాలిక్ మెథడ్ లో. బట్ ఇది అబ్సల్యూట్ మెథడ్ అంటున్నారు. అబ్సల్యూట్ మెథడ్ లో chmod రాసి 4 రాసి ప్రాజెక్ట్ 1 రాయంగానే అదర్స్ కి W ఎట్లా వచ్చింది? 4 అంటే డబ్ల్యూనే. ఓకే, డబ్ల్యూ ఎట్లా వచ్చింది? ఏం గ్రూప్ కి రాదా? ఏం యూజర్స్ కి రాకూడదా? ఈ 4 అంటే ఎట్లాగొచ్చింది అని అంటే దాని క్యాల్కులేషన్ ఎలాగంటే చూడండి. యాక్చువల్ గా దాని క్యాల్కులేషన్ వాడు ఎలా చేశాడంటే చూడండి, ఇలా ఉంటాయి. ఎస్, ఎప్పుడైనా సరే ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎస్, ఈ 3. ఓకే, ఈ మూడు ఫస్ట్ ఏంటి సార్ అంటే ఫస్ట్ 1, సెకండ్ 1, ఈ పర్మిషన్స్ యాక్చువల్ గా థర్డ్ 1. సో ఫస్ట్ దాన్ని నేనేమంటానంటే యూజర్ అని పిలుస్తా, యూజర్. రెండో దాన్ని నేనేమని పిలుస్తా అంటే గ్రూప్ అని పిలుస్తా. మూడో దాన్ని నేనేమంటే అదర్స్ అని పిలుస్తా. అట్లా అంటే ఇక్కడ ఉన్న ఈ యూజర్ కి ఇక్కడ నేను ఎక్స్ ఇచ్చాను అనుకో, సో సపోజ్ రీడ్ ఇచ్చాను అనుకో, రీడ్ పర్మిషన్ వచ్చింది. సపోజ్ గ్రూప్ ఉంది, గ్రూప్ ఇక్కడ ఆర్ రాసా, అప్పుడు గ్రూప్ కి ఆర్ పర్మిషన్ వచ్చినట్టే. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఆర్ రాసా, అప్పుడు అదర్స్ కి ఆర్ పర్మిషన్ వచ్చినట్టే. అర్థమైందా? అంటే ఇది మీరు అర్థం చేసుకోవాలి స్ట్రాటజీ. సో యూజర్ కి ఆర్ పర్మిషన్ వచ్చింది, గ్రూప్ కి ఆర్ పర్మిషన్ వచ్చింది, అదర్స్ కి ఆర్, ఇలాగా ఉంది. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ 1 అని రాసామనుకో, సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ను బట్టి మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలరు చెప్పండి? ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్పగలరు? డయాగ్రామ్ ఇది నేను ఇట్లా రాశాను, ఏమర్థమైంది మీకు ఈ డయాగ్రామ్ ను బట్టి? ప్రాజెక్ట్ 1 లో యూజర్ కి, గ్రూప్ కి, అదర్స్ కి రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. అంతే, అదర్స్ కైనా ఈ గ్రూప్ కైనా రీడ్ పర్మిషన్ మాత్రం ఉంది. దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. అంతేనా? సరే ఇప్పుడు ఇక్కడ ఎక్స్, ఇక్కడ RWX ఇది ఇచ్చా, అప్పుడు ఏమైంది? యూజర్ కి ఏమో మొత్తం పర్మిషన్స్ ఉన్నాయి, గ్రూప్ కి ఏమో RXఏ ఉంది, అదర్స్ కి ఏమో RXఏ. అవునా? RX. ఓకే, బాగుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ మధ్యలో బ్లాంక్ ఉందే, అది బ్లాంక్ అంటే ఏంది? ఎస్ ఫ్రెండ్స్, ఎటువంటి పర్మిషన్ లేదు అంటే రైట్ పర్మిషన్ లేదు. ఇక్కడ బ్లాంక్ అంటే ఏంది? ఇక్కడ రైట్ పర్మిషన్ లేదు అని అర్థం చేసుకోవాలి మీరు. అంటే ఫస్ట్ మీరు రీడ్ పర్మిషన్, తర్వాత రైట్ పర్మిషన్, తర్వాత ఎక్స్ పర్మిషన్, అలా వస్తుంది అనమాట మనకి. అర్థమైందా? అట్లా. సరే, బాగానే ఉంది సార్, బాగుంది. ఈ స్టోరీ మాకు అర్థమైంది. మరి మీరు చెప్పేది ఏంది అసలు? ఇందాక chmod రాసి 4 రాసి అట్లా రాస్తే 4 అదర్స్ కే వచ్చిద్దని మీరు ఎలా చెప్పగలరు అంటే చూడండి, ఇప్పుడు చూడండి. ఎస్, ఇలా ఉంది కదా, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా. సో ఇప్పుడు నేను chmod రాసి 4 అని రాసి ప్రాజెక్ట్ 1 అని రాస్తా. అప్పుడు లైనెక్స్ ఏం చేసింది అంటే వెంటనే ఈ 4 కదా, 4 అంటే దాని భాషలో ఏంది? రైట్ అని అర్థం. అప్పుడు ఆ రైట్ ని ఇలా ఈ వ్యక్తికి అసైన్ చేసింది, ఇక్కడ ఉన్న వ్యక్తికి. సో ఈ వ్యక్తి ఎవడయ్యా అంటే అదర్స్. అట్లా అనమాట సిరీస్. సో ఆ 4 ఇక్కడికి వస్తుంది, అప్పుడు 4 అంటే ఏంది? W ఇక్కడికి వచ్చేసింది. అర్థమైందా? సో ఈ గొడవ ఏంది? ఇది గ్రూప్ గొడవ, ఇది గ్రూప్ యాక్చువల్ గా. ఇదేంది? ఇది ఓకే, ఇది యూజర్ గొడవ. అట్లా
అంటే ఒకటే ఇచ్చాను కాబట్టి స్ట్రైట్ అవే ఇక్కడ తీసుకొచ్చి పడేస్తుంది. ఎవరు? లైనెక్స్. అలా కాకుండా నేను పొరపాటులో ఈ 4 కి ముందు ఒక 2 యాడ్ చేశా. 4 కు ముందు 2 యాడ్ చేశా అంటే 24 యాడ్ చేశా. అంటే సిహెచ్ మోడ్ 24 ప్రాజెక్ట్ 1 అని ఇచ్చా. ఇప్పుడు ఏమైంది అంటారు మీరు మీ భాషలో? అంటే అప్పుడు లైనెక్స్ ఏం చేస్తుందంటే ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేస్తుంది. సారీ, ఇక్కడ అసైన్ చేస్తుంది. 2 ఇక్కడ అసైన్ చేస్తుంది. అంటే ఏంది 2 అంటే రీడ్. సారీ సారీ సారీ, తప్పు 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 తప్పు. యాక్చువల్ గా చాలా తప్పు చేస్తుంది. 4 అంటే ఏంది బాస్? 4 అంటే రీడ్ యాక్చువల్ గా. అర్థమైందా? 4 అంటే ఏంది? రీడ్ రీడ్. రీడ్. మీరేంటి మరి అట్లాగా ఉన్నారు? నేనంటే కొంచెం ఇదిలో ఉన్నా, మీరు చెప్పాలి కదా. ఎస్, 4 అంటే రీడ్ కాబట్టి ఇదిగో ఇలా 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 ఇక్కడ రీడ్ ఇక్కడ వస్తుంది. రీడ్ వచ్చింది, అది అక్కడ అసైన్ అయింది వాడికి. సపోజ్ నేను 4 కు ముందు 2 ఇచ్చాను అనుకో, 2 ఇచ్చాను. సిహెచ్ మోడ్ రాసి 2 రాసి 4 రాసి ప్రాజెక్ట్ 1 అని ఇక్కడ రాశా. అప్పుడు ఏమైంది తెలుసా? 2 అంటే ఏంది అసలు? 2 రైటేనా? రైట్ రైట్. ఎస్. అప్పుడు ఏమైంది? రైట్ అంటే ఎక్కడ వచ్చింది? గ్రూప్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇదేమో అదర్స్, ఇదేమో యూజర్స్. అట్లా అనమాట. అట్లా అప్పుడు నువ్వు 2 4 రాయంగానే 2 ఇక్కడికి పడేస్తుంది, 4 ఇక్కడ రాయంగానే 4 ఇక్కడ పడేస్తుంది. అట్లా అనమాట. అంటే ఆ విధంగా మనకి పూర్తి స్థాయిలో సిహెచ్ మోడ్ అంటే అబ్సల్యూట్ మెథడ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. చూడండి, 4 అని ఇక్కడ రాశా, ఇక్కడ ప్రాజెక్ట్ 1 రాశా, 4 అని ఇక్కడ రాసి ప్రాజెక్ట్ 1 రాశా. ఇప్పుడు చూడండి, సో ఇదిగో ఈ బాక్స్ వరకు యూజర్ అనుకో, ఈ బాక్స్ 1కి ఎస్ గ్రూప్ అనుకో, ఈ బాక్స్ వరకు అదర్స్ అనుకో, అంతే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇక్కడ 4 అని ఇచ్చాం కదా, 4 ఇచ్చిన వెంటనే అప్పుడు ఏం చేస్తుంది? స్ట్రైట్ గా ఎస్ ఇలా 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 ఇక్కడికి వస్తుంది. లైన్ వచ్చి ఇక్కడికి వచ్చి వీడికి ఇస్తుంది 4 అని. 4 అంటే అర్థం ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్ రీడ్ అని. అంటే రీడ్ పర్మిషన్ ఇచ్చేసింది వీడికి. ఎవరికి? అదర్స్ కి. అంటే అట్లా కాకుండా నేను ఇదిగో ఇక్కడ 2 అని రాశాను అనుకో, 2, అప్పుడు ఆ 2 ఎక్కడికి వెళ్ళిద్ది? ఎస్ ఇక్కడికి వెళ్ళిద్ది. ఎక్కడికి? ఎస్ ఇక్కడికి. అంటే గ్రూప్ కి వెళ్తుంది అది. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? ఎస్, ఇట్ ఈస్ కమింగ్ టు దిస్ ప్లేస్. అంటే 2 ఇక్కడ రాస్తుంది. 2 అంటే ఏంది? ఎస్ ఫ్రెండ్స్ రైట్, అంతేనా? 2 అంటే రైటేనా? రైట్. సరే, లేదు లేదు, నేను ఇక్కడ ఒకటి ఇస్తా, ఇక్కడ ఒకటి ఇస్తా. 1 2 4 అని ఇచ్చా. సిహెచ్ మోడ్ 1 2 4 అని ఇచ్చా, ప్రాజెక్ట్ 1 ఇచ్చా. అప్పుడు ఏమైంది? వెంటనే ఎస్. అప్పుడు 1, అవునా? 1 అంటే ఏంది? ఇక్కడ వస్తుంది ఆ 1. అట్లా తీసుకునిద్ది అనమాట లైనెక్స్. సో 1 అంటే ఏంది? ఎక్స్. 1 2 4 అంటే ఇట్లా వస్తుంది. సిహెచ్ మోడ్ 1 2 4 అంటే 1 అంటే యూజరు, 2 అంటే గ్రూపు, 4 అంటే అట్లా. లేదు అసలు నేను ఏమి ఇవ్వను, ఒక 4 ఇస్తా. అప్పుడు ఏమైంది? అప్పుడు దేనికి పర్మిషన్స్ రావు, ఓన్లీ అదర్స్ కి మాత్రమే పర్మిషన్స్ వస్తాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సరే, ఓకే. ఇప్పుడు రీడ్ పర్మిషన్ ఉంది, రైట్ పర్మిషన్ ఉంది, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉంది. రీడ్ ని ఆర్ అంటాం, రైట్ ని డబ్ల్యూ అంటాం, ఎక్స్ ని ఎగ్జిక్యూషన్ ఏమో ఎక్స్ అంటాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, సారీ 1. ఇది యాక్చువల్ గా టోటల్ కూడితే ఎంత ఫ్రెండ్స్? 7. అంటే 7 అంటే ఏంది అంటాడు వాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ 7 ఇన్ అబ్సల్యూట్ మెథడ్ అంటాడు. 7 మీనింగ్ ఏంది అంటాడు. అనా ఇన్ అబ్సల్యూట్ మెథడ్ లో 7 మీనింగ్ ఏంది? అప్పుడు ఏం చేయాలా? ఏం లేదు సార్, ఇఫ్ యూ వాంట్ టు అసైన్ రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్ అండ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ టు ఏ పర్టికులర్ యూజర్, వి యూజ్ 7. అంతేనా? ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ 7 ఇన్ అబ్సల్యూట్ మెథడ్? వాట్ ఈస్ 7 మీనింగ్ ఇన్ అబ్సల్యూట్ మెథడ్? 7 మీనింగ్ ఇన్ అబ్సల్యూట్ మెథడ్ ఏంటి చెప్పండి? 7 మీనింగ్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటాయి. యా. అంటే అప్పుడు మనం ఎలా మాట్లాడాలి? ఇలా రాయాలి. if you like to, yes, if you want to, or anything, if you want to, yes, provide
read permission, comma, write permission, and execution permission. Read permission, write permission, execution permission to the user, okay, user to the particular user or group or others. అంటే గ్రూప్ కైనా అదర్స్ కైనా ఎవరికైనా సరే, ఒక పర్టికులర్ గ్రూప్ కైనా ఒక పర్టికులర్ పర్సన్ కైనా ఎవరికైనా సరే మనం పర్మిషన్స్ రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలంటే ఎస్ వి యూస్ 7. దట్స్ ఇట్. అర్థమైందా? వి యూజ్ 7. అందుకోసం మనం 7 ఉపయోగిస్తాం. 7 ఎలా ఉపయోగిస్తాం అంటే సింపుల్ గా మీరు చెప్పాలి. 7 అంటే chmod 7 ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ప్రొవైడ్ read, comma, write and execution permission to the others. అదేందా ఇక్కడ how to provide or how to assign. మీకు కావాలంటే భాష మార్చుకోండి. how to assign read, write and execution permission to the user others on a project 1 directory. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పగలరా మీరు? ఈజీగా చెప్పొచ్చు. how to assign read permission, write permission and execution permissions to the others on a project 1 directory. అర్థమైందా? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద అదర్స్ కి రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ మొత్తం ఒకేసారి ఇచ్చేయాలి. ఎలా ఇస్తావు చెప్పు అంటాడు. చెప్పగలరా? ఎస్ ఆన్సర్ chmod 7. అంతేనా? ప్రాజెక్ట్ 1. దట్స్ ఇట్. అర్థమైందా? chmod 7 కి ముందు 00 కూడా ఇవ్వచ్చు. ఇచ్చుకోవచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. 7 ఇస్తే ఇప్పుడు మనకి 00 అనేది మన ఉద్దేశం కాదు. మనం ఇక్కడ ఏమి ఇచ్చాం? ఇక్కడ ఏమన్నాం? అదర్స్ అన్నాం. అదర్స్ కి 7 ఇచ్చేసా నేను, అంతే. వాడు క్వశ్చన్ ఏంది ఇలాగ అడిగాడు, నేను అదే ఇచ్చేసా, 7 ఇచ్చేసా. అదర్స్ కి 7 ఇచ్చా. 7 అంటే ఏంది? రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్. ఇది అర్థమైందా? రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ టోటల్ గా తెలుసు కదా మీకు. రీడ్ అంటే 4, అర్థమైందా? రైట్ అంటే 2, ఎగ్జిక్యూషన్ అంటే 4. రైట్ 2, ఎగ్జిక్యూషన్ 1, సరే x 1, ఇట్లా. సో కొంత అర్థమైందా ఇప్పుడు మీకు కొంతవరకు? ఎస్ ఫ్రెండ్స్, అంతే సింపుల్ గా. రీడ్ అంటే 6, రైట్ W, ఎగ్జిక్యూషన్ X. దాన్ని ఎలా చేస్తాం అనేది రాశాను. పోర్ట్ 1 అంటే అది యాక్చువల్. సరే, ఇది అయిపోయింది. ఇలాగా మనం పర్మిషన్స్ అసైన్ చేస్తున్నాం. వాడు అడిగాడు ఏమన్నాడంటే, బాబు ఇదిగో హౌ టు అసైన్ ఓన్లీ రీడ్ పర్మిషన్స్ టు ద గ్రూప్ అండ్ అదర్స్ అన్నాడు. హౌ టు అసైన్ ఓన్లీ రీడ్ permissions to the group and others on project 1 directory అన్నాడు. ఎస్, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద రీడ్ పర్మిషన్ గ్రూప్ కి రావాలి, రీడ్ పర్మిషన్ అదర్స్ కి రావాలి. ఎట్లా అన్నాడు? హౌ టు అసైన్.
ఓన్లీ రీడ్ పర్మిషన్ టు ద గ్రూప్ అండ్ అదర్స్ అన్నాడు. ఎట్లా ch ఆన్సర్? mod అంతే సింపుల్. సిహెచ్ మోడ్ రాసి 44 project అంతే 1 సిహెచ్ మోడ్ 44 project 1. దట్స్ ఇట్. అది ఆన్సర్. సిహెచ్ మోడ్ 44 ప్రాజెక్ట్ 1. అర్థమైందా? సో అట్లా కాకుండా అంటే మనం ఇంకా మార్చుకోవచ్చు అంతే, ఏం పెద్ద విషయం ఏం కాదు ఇదంతా కూడా, మనం ఈజీగా మార్చుకోవచ్చు. అర్థమైందా? అట్లా ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో వీటి మీద పనిచేయడానికి అవకాశం ఉన్నది. సరే ఒక పని చెప్పాడు. ఒకటి హౌ టు అసైన్ రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ టు ద యూజర్ గ్రూప్ అండ్ అదర్స్ అన్నాడు ఆన్ ప్రాజెక్ట్ 1 అన్నాడు. దీనికి ఎట్లా చెప్పగలరు ఆన్సర్? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ Yes, sir. ఏంది? ఎస్ ఫ్రెండ్స్, రీడ్ పర్మిషన్ రావాలి, రైట్ పర్మిషన్స్ రావాలి, ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ కూడా రావాలి. ఎట్లా ఇది? ch mod 777 project 1. సూపర్, ఎక్సలెంట్ ఆన్సర్. సో సిహెచ్ మోడ్ 777 ఎస్ తర్వాత ఏంది? project 1. అది ఇష్యూ, ఇది యాక్చువల్ గా ఇది. సో ఇది ఏ మెథడ్ ఇప్పుడు రియల్ గా మనకి? అబ్సల్యూటా సింబాలిక్ మెథడా? Absolute. అబ్సల్యూట్ మెథడ్. ఇది యాక్చువల్, ఇది స్టోరీ. కొంతమంది ఇదిగో ఈ స్టేట్మెంట్ రాస్తారు, ఎక్స్ప్లెయిన్ దిస్ స్టేట్మెంట్ అంటాడు. ఈ స్టేట్మెంట్ అసలు ఏంటి, నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పు అంటాడు. ఏం లేదు, ఈ స్టేట్మెంట్ ఉద్దేశం ఏంటంటే గ్రూప్ కి, అదర్స్ కి అండ్ యూజర్ కి మొత్తానికి రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చేసాను అని అర్థం. 7 అంటే అదే కదా. 7 అంటే అదే. 7 అంటే ఏంది? ఎస్, రీడ్ పర్మిషన్ ఇచ్చినట్టే, రైట్ పర్మిషన్ ఇచ్చినట్టే, ఎస్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చినట్టే. అట్లా అనమాట. 7 అంటే మీనింగ్ అది, 7 అంటే అది మీనింగ్. 4, 2, 1 ఈ రెండు కోరుకుంటే 7 కాబట్టి అట్లా మనం డిసైడ్ అయ్యాం. 4, 2, 1 7. సో ఇప్పుడు మనకి పర్మిషన్స్ ఎప్పుడైనా ఇలా వస్తాయి, 3 గీతలు. 3 గీతలు అంటే ఏంది? రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్, 3 గీతలు ఇట్లా వస్తాయి. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్, నేను ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే 7 అనేది ఇక్కడ వస్తుంది, ఫిల్ అయితే. ఇక్కడ 7 అంటే ఏంది? ఎస్, 4, 2, 1 ఇక్కడ ఫిల్ అయింది. మళ్ళీ ఈ 7 ఉందే, ఈ 7 ఏంది? 4, 2, 1 ఇక్కడ ఫిల్ అయింది. మళ్ళీ ఈ 7 ఉందే, ఈ 7 ఇక్కడ ఫిల్ అయింది. 4, 2, 1 అట్లా అనమాట. అలా ఫిల్ అయింది. అంటే ఇదంతా కూడా అదర్స్, వీళ్ళంతా కూడా గ్రూప్స్. అంటే కొంతమందిని గ్రూప్ లో కూడా పెట్టి మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇదంతా కూడా ఓనర్ అంటే యూజర్, అంటే ఎవడైతే ఈ ప్రాజెక్ట్ 1 తయారు చేశాడో వాడు ఇది యాక్చువల్. జనరల్ గా మనం ఇలాంటి కేసులో మనం అదర్సే ఎక్కువ ఉపయోగిస్తాం. అంటే మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రిఫ్లెక్షన్ ఎలా ఉంటది? ఇఫ్ ఐ పుట్ 777 వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ఐ పుట్ 222 వాట్ హ్యాపెన్స్? ఎస్, 222 వాడు అడుగుతాడు సిహెచ్ మోడ్ 222 ప్రాజెక్ట్ 1. ఎస్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్ అంటాడు. ఏం జరిగింది స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద అబోవ్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్ అది అడుగుతాడు. ఇఫ్ ఐ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎట్లాగా ఉంటాయి? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద అబోవ్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్? ఏం చెప్పగలరు? చెప్పండి ఆన్సర్. Only write permission to the group and users others. Yes, we get yes. That means what? From the above statement, yes, user will get read permission, read permission. User will get write permission, okay, and group will get, yes friends, Write permission. Yes. others will get అంతే సింపుల్. అర్థమైంది అట్లా. సపోజ్ ఇఫ్ యు అసైన్
ఇఫ్ యు అసైన్ వాడు అడుగుతాడు సిహెచ్ మోడ్ రాసి 0000 ప్రాజెక్ట్ 1 అన్నాడు. No permissions. 000 రాసి ప్రాజెక్ట్ 1 అన్నాడు. ఎస్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్ అన్నాడు. No, no permissions to the project one. ఇప్పుడు అర్థమైందా ఏంది? ఎస్ 00 3 జీరోలు. ఏం సార్ ఒక జీరో పెట్టకూడదా? 3 జీరోలు పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఎస్ సపోజ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్ చెప్పండి. No permissions to the group user. ఎస్ ఎస్ సో అప్పుడు ఎలా వస్తుంది? 0 అంటే సింపుల్ వెరీ వెరీ సింపుల్ లాజిక్. 0 0 0 3 జీరోస్ అది. సో అప్పుడు ఏంటి? ఎస్ ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఎస్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో చూసారా? ఇక్కడ ఉన్నారు. సో ఈ 0 ఇక్కడ వస్తుంది, ఈ 0 ఇక్కడ వస్తుంది, ఈ 0 ఇక్కడ వస్తుంది. అంటే యూజర్ కి, అంటే గ్రూప్ కి, అదర్స్ కి మొత్తానికి 0 0 0 దట్స్ ఇట్. అంటే మొత్తం జీరోనే. అంటే నో పర్మిషన్స్ అని అర్థం. నో పర్మిషన్స్ అర్థమైందా? ఇప్పుడు నో పర్మిషన్స్. ఓకే సార్ బాగుంది. ఇప్పుడు సో దిస్ ఇస్ వాట్? దిస్ ఇస్ నో పర్మిషన్స్. నో పర్మిషన్స్ assigning ASSIGN assigning to the users group group and others. యూజర్స్ గ్రూప్స్ అండ్ అదర్స్. యూజర్ గ్రూప్ కి అదర్స్ కి అనుకోండి. యూజర్స్ గ్రూప్స్ అదర్స్. సరే ఓకే బాగానే ఉంది. నేను ఇంకొక మాట చెప్తా. సిహెచ్ మోడ్ రాసి 404 రాసా, ప్రాజెక్ట్ 1 రాసా. ఇప్పుడు ఏమైంది? చెప్పండి. సిహెచ్ మోడ్ రాసి 404 రాసా, ఏమైంది? వాట్ హ్యాపెన్స్? యూజర్ కి రీడ్ కమాండ్. సిహెచ్ మోడ్ 404 రాసి ఏమైంది? Sorry, యూజర్స్ కి అదర్స్ కి రీడ్ పర్మిషన్ వస్తుంది సార్. యూజర్ విల్ గెట్ read permission. read permission. If I execute this statement, above statement, if I execute the above statement, user will get read permission. Okay, tarvata Group no permission. group will get no permissions. Tarvata others will get Read permission. read permission. దట్స్ ఇట్. ఇట్లా నిన్న ఇంక వీటి మీద ఇవే క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు సార్కి, అంటే పూర్తి స్థాయిలో. అంటే నువ్వు పట్టు సాధించడానికి ఇవన్నీ కోరుతా. సరే ఓ పని చేద్దాం. రియాలిటీలో మనం చూస్తే ఓ పని చేద్దాం. ఇప్పుడు జనరల్ గా మనం చూడండి ఒక నిమిషం. సిహెచ్ మోడ్ 0 ప్రాజెక్ట్ 1. ఇప్పుడు ఏమైంది? ఏంది ఒక 0 ఇచ్చావు? ఏంది ఇదంతా? Others ki no permission. ఒక 0నే ఇచ్చా. అసలు ఈ 0 ఏంది ఎఫెక్ట్ అసలు? Others ki no permission, sir. అదర్స్ కి నో పర్మిషన్, మిగతా వాళ్ళకి కూడా నో పర్మిషన్, గ్రూప్స్ కి యూజర్స్ కూడా. ఎస్ ఫ్రెండ్స్, ఏమర్థమైంది దీంట్లో? అదర్స్ కి నో పర్మిషన్. అదర్స్ కి నో పర్మిషన్. అదర్స్ కి నో పర్మిషన్, మిగతా వాళ్ళకి కూడా నో పర్మిషన్స్. ఎస్ ఫ్రెండ్స్ చూడండి, ఓన్లీ అదర్స్ కి నో పర్మిషన్స్ ఉన్నాయి సార్, అంతే. అంతేనా? ఎస్ సార్. సరే మిగతా వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయా అట్లాగే? అసైన్ చేయలేదు సార్, ఇంకా చేయలేదు. కరెక్టే. ఇప్పుడు 0 అని అక్కడ ఇచ్చాను నేను. 0 అని ఇస్తే ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది అది నేను అడుగుతాను.
అదర్స్ ఓన్లీ కి జీరో. వస్తుంది సార్. అది నేను ఓన్లీ ఇచ్చింది అదర్స్ జీరో. నేను ఓన్లీ ఇచ్చింది జీరో. ఓన్లీ అదర్స్ వస్తుంది సార్, లాస్ట్ అదర్స్. లేదు సార్, అన్నిటికీ అప్లై అవుతుంది సార్. నేను ఇచ్చింది జీరో. సార్ అన్నిటికీ అప్లై అవుతుంది సార్. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. కన్ఫర్మే. సో మీరు మీరు chmod 000 ప్రాజెక్ట్ 1 రెండు స్టేట్మెంట్స్ ఒకటే యాక్చువల్ గా చెప్పాలంటే. జీరోలో మాత్రం రెండు స్టేట్మెంట్స్ ఒకటే. chmod 0 ఇచ్చిన ప్రాజెక్ట్ 1, chmod 00 ఇచ్చిన ప్రాజెక్ట్ 1. అయితే నువ్వేం చేయాలంటే అదర్స్ కి 0 పర్మిషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలా? chmod రాసి, అవునా, వాడికి ఏం పర్మిషన్ ఉన్నాయి? 1 2, లేదా వాడికి ఏమున్నాయి? 7 2 0 అలాగే ఇచ్చుకోవాలి. అప్పుడు ప్రాజెక్ట్ 1 ఇప్పుడు సక్సెస్ అవుతుంది. అర్థమైందా? అంటే సక్సెస్ అంటే ఏంది? ఈ స్టేట్మెంట్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్, బాబు యూజర్ కి ఏమో 7 అమ్మా, అర్థమైందా, గ్రూప్ కి ఏమో రైట్ అమ్మా, అదర్స్ కి ఏమో 0. అంటే ఈ స్టేట్మెంట్ వ్యాలిడ్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఎస్, దిస్ స్టేట్మెంట్ విల్ బి గివింగ్ యూ no permission to the others. This statement will be giving you no permission to the others only. But user కి వాళ్ళకి ఏమొస్తాయి? 7 to 0 లో, yes, if I execute this statement, yes friends, if I execute this statement, what happens? User will get ఆల్ పర్మిషన్స్. user will get ఆల్ పర్మిషన్స్. రైట్. user will get all permissions. Read, write, అవునా? ఎస్ సార్. ఓకే, అయిపోయింది. సో మరి గ్రూప్ విల్ గెట్ రీడ్ పర్మిషన్. రైట్ ఓన్లీ రైట్ పర్మిషన్. చేస్తా. యూజర్ విల్ గెట్ రైట్ పర్మిషన్స్. ఓకేనా? ఎందుకు అవసరం, సరే. సో అదర్స్ విల్ గెట్ నో పర్మిషన్స్. ఈ విధంగా మనం చేయాలి యాక్చువల్ గా చెప్పాలంటే. విల్ నాట్ గెట్ ఎనీ పర్మిషన్స్. అదర్స్ విల్ నాట్ గెట్, నో అనుకుండా ఎనీ పర్మిషన్స్ అన్నా రాయొచ్చు. అదర్స్ విల్ నాట్ గెట్ ఎనీ పర్మిషన్స్. will not get any permissions. ఇక్కడ స్టోరీ 7 to 0లో అట్లా మనం చేసుకోవాలా. 0 means what? 0 means నాట్ గెట్ ఎనీ పర్మిషన్. 0 means నాట్ గెట్ ఎనీ పర్మిషన్. yes, will not get any permissions. If I apply 0, will not get any permissions. అది 0 కండిషన్, 0 తోటి. ఓకేనా? క్లారిటీ వస్తుందా కొంచెమైనా? అబ్సల్యూట్ మెథడ్ అంటే అర్థమైపోయింది మీకు. ఓకేనా? ఓకే సార్. సో అబ్సల్యూట్ మెథడ్ ఇది యాక్చువల్ గా. సింబాలిక్ మెథడ్ ఏమో ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇవన్నీ ప్లస్లు. అబ్సల్యూట్ మెథడ్ అంటే ఇది యాక్చువల్ గా. ఓకేనా? ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎస్ ఫ్రెండ్స్, నో ప్రాబ్లం, రైట్? సో తర్వాత మనకి వీటన్నిటిని మనం డిఫరెంట్ గా ఫైల్స్ లో, ఫోల్డర్స్ లో అటాచ్ చేసుకోవాలి. నేను చెప్పాను ఆల్రెడీ, ఫైల్ కి రీడ్ పర్మిషన్ ఇస్తే ఏమైంది?
డైరెక్టరీకి రీడ్ పర్మిషన్ ఇస్తే ఏమైందని చెప్పాను, అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో సెకండ్ మెథడ్, Yes. సెకండ్ మెథడ్ అబ్సల్యూట్ మెథడ్, అది అక్కడ. సో దిస్ ఇస్ వాట్ అబ్సల్యూట్ మెథడ్. In absolute method, we denote read is nothing but 4, we denote write is nothing but 2, we denote execution is nothing but what? 1. ikkada idi chestam. So 7 meaning in absolute method is what? If you want to provide read permission, write permission, execution permission to the particular user, yes, we use 7 permissions. 7 7 7 7 7 7. Read plus write plus execution is equal to, yes,